రాష్ట్రాలు బలహీనంగా ఉన్నంతకాలం దేశం పటిష్టంగా ఉండదని, రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని, అందుకోసం కొత్త వ్యవస్థ ఏర్పాటు జరగాలని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మోడీ ప్రయత్నాలను కేసీఆర్ ప్రశంసించారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రణాళిక సంఘం స్థానంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిందేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే కొత్త వ్యవస్థ ఏర్పాటు జరగాలని మోడీ అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ విషయాన్ని తెలియజేశారు. కేంద్ర ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసే అంశంపై మోడీ ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయడం తెలిసిందే. టీమిండియా అంటే ప్రధాని కేంద్ర మంత్రులు, ప్రధాని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని కేంద్ర రాష్ట్ర అధికారులు అని ప్రధాని తెలిపారు. వీరంతా కలిసి పనిచేస్తేనే దేశం, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. సహకార ఫెడరలిజం కోసం కొత్త వ్యవస్థ ఏర్పాటు తప్పదన్నారు. ప్రణాళికా సంఘం అవసరాన్ని పలుమార్లు ప్రశ్నించడం జరిగిందని చెప్పారు. ప్రణాళికా సంఘం అవసరం ఉందా లేదా అనేది మొదటిసారి 1992లో ఆర్థిక సంస్కరణల సందర్భంగా చర్చించడం జరిగిందన్నారు. రెండవసారి 2012లో పార్లమెంటు సలహా సంఘం ఈ అంశాన్ని పరిశీలించిందని ప్రధాని తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ప్రణాళికా సంఘం కొనసాగింపును పరిశీలించవలసిన అవసరం ఉందని తన పదవీకాలం ముగింపు సమయంలో అభిప్రాయపడ్డారని నరేంద్ర మోడీ సూచించారు. ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గుర్తించానని తెలిపారు. ఇప్పుడు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం కాబట్టి ఈ లక్ష్య సాధన కోసం ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, దీనికోసం ప్రణాళిక ప్రక్రియ పైనుండి కిందికి కాకుండా కింది నుండి పై స్థాయికి జరిగే విధంగా ఉండాలని మోడీ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధికి వెలుపల ఉండే మేధావి వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని సూచించారు. ప్రభుత్వం వెలుపల కూడా ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతున్నందున ప్రణాళికల రూపకల్పనలో వీరికి కూడా సముచిత అవకాశం ఇవ్వాలన్నారు. తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు అనువైన వేదిక లేదని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయని మోడీ తెలిపారు. అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించేందుకు కొత్త యంత్రాంగం అవసరమని ఆయన సూచించారు. ముఖ్యమంత్రులు వ్యక్తం చేసే అభిప్రాయాలకు సముచిత ప్రాధాన్యత ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రుల సమావేశం సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. ప్రణాళికా సంఘం రూపురేఖలు మార్చాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారని మోడీ తెలిపారు. సృజనాత్మకంగా ఆలోచించి ఫెడరల్ విధానాన్ని మరింత పటిష్టం చేసేదిగా కొత్త వ్యవస్థ ఉండాలని మోడీ అభిప్రాయపడ్డారు.